కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ప్రధాని ముఖ్యమంత్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చట్టాలను అగౌరవపరచమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రభుత్వం వెంటనే లుకౌట్ నోటీసులను విడుదల చేయాలని బండి సంజయ్ కుమార్పై పోస్టర్లు ఎవరు వేస్తున్నారో అందరికీ తెలుసు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని అలా పర్సనల్ గా టార్గెట్ చేయడం తనకు కరెక్ట్ గా అనిపించడం లేదు. ఈ పోరాటాలు ఏదో పాలమూరుకి ఏదైనా తీసుకొచ్చేలా ప్రధానిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రధానంగా ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారి పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని, చట్టాన్ని, దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా మహిళలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి తప్పితే ఇంకోటి కాదు. మరి అది ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడుతుంది తెలంగాణ ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి पर्सनल अटैक చేయడం అనేది నాకు पर्सनल గా నచ్చని అంశం. आज हम नामपल्ली कोर्ट में, नामपल्ली कोर्ट है కదా, मनोरंजन कोर्ट, जय तेलंगाना.